ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం చూస్తున్నారు కదా, మీకేమైనా పథకాలు అందుతున్నాయా? మాకైతే 10 మంది అంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఫ్రీ బస్ కానీ 500 రూపాయల గ్యాస్ పథకాలు అవన్నీ ఎందుకని? పబ్లిక్ మనీ కదా, వాళ్ళు ఇచ్చేది ఏమైనా ఇస్తున్నారా? పబ్లిక్ మనీ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇవే పథకాలు మనకి ఏపీలో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా? ఏపీలో కూడా వేస్తే ఎవరి ప్రయోగాలు కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు పథకాలు. జనాలకి ఉద్ధరించేది ఏమి లేదు అక్కడ. అంటే జనాలకు ఉపయోగపడే పథకాలే ఇవి అని అంటున్నారు కదా, మరి ఏం అనిపించలేదు? లేదు, ఎవరి కష్టం వాళ్ళు పడితే చాలు, జాబ్స్ ఇస్తే చాలు. అంటే ఇక్కడ మనకి హైడ్రా వర్షాకాలం స్టార్ట్ అయింది, మరి హైడ్రా అనేది ఉపయోగపడుతుందా లేదంటారా? ఉపయోగపడుతుంది కానీ అది కరెక్ట్గా అమలు కావట్లేదు. సో అమలు కానివ్వట్లేదు అంటారా, లేకపోతే అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఎందుకని? పార్టీ ప్రకారంగా పోతున్నారు వాళ్ళు. ఏ పార్టీ అయితే ఆ రూలింగ్ పార్టీ కొడుతున్నారు అంతే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తారు? ఆ పార్టీలో పరిపాలన చూశారు, ఈ పార్టీలో పరిపాలన చూశారు, డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ డెవలప్మెంట్ బాగుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ వస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అన్నారు, సర్వేలు కూడా చేశారు, మరి సర్వేలు కరెక్ట్గా జరిగాయంటే మీ అభిప్రాయం ప్రకారం? నేను అప్లై చేసి 2 టైమ్స్ అప్లై చేసిన, ఇప్పుడు దాకా రాలేదు. ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎవరికి ఇస్తున్నట్టు అవి? మరి సన్న బియ్యం విషయానికి వస్తే మరి మీకు ఏమైనా సన్న బియ్యం అందాయా? సన్నవి ఇస్తున్నారు, అది కరెక్టే వస్తున్నాయి. సన్నవి అయితే వస్తుంది, సో సన్న బియ్యం అనే పథకం మంచిగానే ఉందా మరి? మంచిదే.